ఈ మధ్యన చాలా రోజుల నుంచి మటన్ తినలేదు, అందుకని ఈ రోజు మటన్ తీసుకుని వచ్చారు. అహ్మదాబాద్ వచ్చిన నుంచి మా ఆయనకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా అందులో దుంపలు వేయమంటున్నారు. అంటే అదేనండి బంగాళదుంపలు. అదేసి చేస్తే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటదట. బంగాళదుంపలు వేసి మటన్ కర్రీ చేయమన్నారు. చాలా రోజులు అయింది మటన్ నార్మల్ గా వండేద్దాం అనేసి, అంటే లేదు లేదు దుంపలు వేయమని పట్టు పెట్టారనమాట. ఇంకా సరే అని చెప్పేసి మటన్ బంగాళదుంపల కర్రీ అయితే చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి మటన్ బంగాళదుంపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అన్నిటికంటే చికెన్ అంటేనే ఇష్టము. మటన్, ఫిష్ ఇవన్నీ కూడా చాలా తక్కువ తింటాను, అంత ఇంట్రెస్ట్ ఉండదు. చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ హెల్త్ కి మాత్రం మటన్, ఫిష్ మంచిది, చికెన్ అంత మంచిది కాదు. కానీ మనకి ఏది మంచిదో అదే తినాలనిపించదు, అదే వెరైటీ. అయితే మా ఆయన కోరిక మేరకు ఇంకా 2 బంగాళదుంపలు వేసేసి మటన్ అయితే వండేసాను. సూపర్ టేస్టీగా ఉంది అసలు. ఆ జ్యూస్ తో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. మొత్తం అన్నం అంతా కూడా ఈ జ్యూస్ తోనే తినేశారు. మా పిల్లలు కూడా మా ఆయన లాగే దుంపలు ఫేవరెట్ అయిపోయారు.